రచ్చ కొనసాగుతోంది. కల్తీ నిజమేనని నివేదిక ఇచ్చిన సిట్ అందులో కెమికల్ రసాయనం ఉందని, జంతువుల కొవ్వు లేదని తెలిపింది. సిట్ నివేదికపై రాజకీయ పార్టీల మధ్య వార్ సాగుతోంది. పవిత్రమైన వెంకన్న ప్రసాదంపై కూటమి నేతలు రాజకీయం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కల్తీ నిజమని తేల్చిన వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోలేదని కూటమి నేతలు కౌంటరిస్తున్నారు. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు టీటీడీ చైర్మన్. తిరుమల లడ్డూపై రాజకీయ రచ్చ ఎందుకు? అసలు సిట్ నివేదికలో ఏ బుద్ధి, ఏ పార్టీ వాదనలో ఎంత నిజముంది? ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో జంతువుల కొవ్వు ఉందని ఆరోపణ జరిగింది. యాక్చువల్లీ అదైతే లేదన్నారు, బట్ కెమికల్ అయితే కలిసింది లడ్డు ప్రసాదంలో అంటుంది. సో సిట్ విచారణ ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా కామెంట్ చేసినప్పుడు చాలా సెన్సేషన్ అయింది. దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఏంటంటే తిరుమల ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని ఇక్కడే కాదు, నార్త్ ఇండియాలో, నేను ఢిల్లీలో ఉన్నాను, బాలాజీకా ప్రసాద్ అని చెప్పి ఆ లడ్డు చాలా ఫేమస్. సో దీనిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వర్డ్ ఇక్కడ ఎంత విధంగా అయిందో నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. సరే, సుప్రీంకోర్టు దాన్ని విచారణకు తీసుకుని దీని మీద సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అటు సిబిఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరితో కలిపి టీం వేసింది. సో చాలా అరెస్టులు కూడా జరిగాయి ఈ లడ్డు కల్తీకి సంబంధించి. అయితే ఒకటి తెలిసింది, సిట్ రిపోర్ట్ మధ్య మార్గంగా ఉంది. ఎవరికి వాళ్ళు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే, కెమికల్స్ వాడారు, రసాయనాలు వాడారు, అసలైన నెయ్యి వాడలేదు అని చెప్పారు. రెండవది, జంతువుల కొవ్వు ఉంది అన్నదాన్ని మాత్రం సిట్ నిర్ధారించలేదు. సో జంతువుల కొవ్వు లేదని వైసీపీ, జంతువుల కొవ్వు లేదు, అనవసరంగా దీన్ని లడ్డు దాన్ని వాడుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. టీడీపీ ప్రచారం ఏంది? కల్తీ చేశారు, ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, రసాయనాలు వాడారు, మొత్తం దీన్ని పరమ పవిత్రమైన లడ్డూను ఈ విధంగా చేశారు, బోలేబాబా డైరీ దానికి ఎవరు అప్పగిచ్చారు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు ఇచ్చారు, చుక్క పాలు కొనని కంపెనీలకు కూడా ఆహ్వానించారని టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. సో ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. సిట్ రిపోర్ట్ కూడా మధ్య మార్గంగా ఉంది, దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. సిట్ ఫలానాది కాంక్రీట్ గా చెప్పింది అన్నది కాకుండా జంతువుల కొవ్వు కలవలేదు కదా, జంతువుల కొవ్వు అని భక్తుల సెంటిమెంట్ దెబ్బతీశారు అని చెప్పి వైసీపీ అంటుంటే, టీడీపీ మాత్రం కల్తీ చేశారు, కల్తీ చేయకూడదు కదా అని చెప్పి టీడీపీ అంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు రామానాయుడు గారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అవుతున్నారు. వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శాస్త్రి గారు, రామానాయుడు గారు. సో వైసీపీ ఏమంటుందంటే కొవ్వు లేదు కదా, జంతువుల కొవ్వు అన్నది అబద్ధం, భక్తుల సెంటిమెంట్ ని దెబ్బ చేసింది, ప్లస్ దీన్ని రాజకీయంగా వాడుకుంది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళకి అందరికీ నమస్కారం. వైసీపీ వాళ్ళకి చీపు అంటే చీపే అందులో పార్టీలోనే ఉంది. చీపు రకమైన మాటలు మాట్లాడి రాజకీయంగా గతంలో కూడా అంటే ఇది సబ్జెక్ట్ కాదు కానీ దానికి సంబంధించిన వరకు మాట్లాడతారు. లేనిపోని మాటలు చెప్పి పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో, ఎలా చేశాడో, ఈ రాష్ట్రాన్ని ఎంత అతలాకుతం చేశాడో అందరికి తెలిసిన విషయం. అయితే ఈ రోజు తిరుపతి మహాదేవుడు మీకు అందరికీ ప్రపంచానికే ఒక తలకమానమైనటువంటి మహానుభావుల్లో ఒక దేవుళ్ళని మనం బాగా తెలుగువారు కాకుండా, దేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు అతని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భగవంతుడిని ఆయన్ని వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన ప్రసాదం తినాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఇతర మతస్థులు కూడా. అయితే ఇక్కడ ఉన్న ఏంటంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ తిరుపతి లడ్డూ విషయంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం తిరుపతి మీదే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి 7 కొండల్లోని 3 కొండలు క్రిస్టియన్ మతానికి ఇద్దాం, 4 కొండలు తిరుపతి సరిపోతాయి, ఇది ఎందుకు అని చెప్పి ఆ రోజు ఏదో ఒక విషయం మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు ఒక 3 days ముందు
ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి వారికి అప్పుడే మేము అన్నాం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒక మాట, పెద్ద మాట మాట్లాడారు. 7 కొండలవాడ వెంకటరమణ అన్నారు కానీ 3 కొండలవారు 4 కొండలవారు అనలేదు కదా అనేటువంటి ఆ విషయాన్ని బాగా గట్టిగా నొక్కి చెప్పారు. ఆ రోజు మరి భగవంతుడు 3 రోజుల్లోనే ఆయన స్వర్గస్థులు చేసుకున్నారు. అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీ అయిన తర్వాత దేవుడు మీద ఏదైతే ఆయన ఉన్నటువంటి మతం వేరే మతం కావడం వల్ల ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళడానికి, తిరుపతి అన్ని మతస్థులు వెళ్తే కొంత పర్మిషన్ తీసుకుంటారనేది అప్పుడు ఏదో ఉండేది. అవన్నీ పక్కన పెట్టండి. కానీ తిరుపతి దర్శనానికి జై ఎంత గోవింద అన్నారు, వెంకటరమణ గోవింద అన్నారు కానీ జై జగన్ అన్నారు. వాస్తవానికి ఇక్కడ చిన్న విషయం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఏదైతే ఇప్పుడు ఉన్న మనకున్న ఆయన మీద కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టుకి రమ్మని 26వ తారీఖుకి సంబంధం పంపించింది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రీపోన్ చేసి 17వ తారీఖు పిలిచింది. కోర్టు చరిత్రలోనే ఒకసారి డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకి డేట్ జరపడం ఎక్కడ లేదు. అంటే ఈ విషయం పక్కన ఇది ఒక 2 విషయాలు. తండ్రి విషయం అది, కొడుకు విషయం ఇది. ఈ రోజు నాకు తెలిసినంత వరకు కరుణాకర్, మన భూమా కరుణాకర్ గారు రెడ్డి గారు ఆయన చైర్మన్ ఉండేవారు. ఆయన అన్యమతస్తులనేది కర్ణాకర్ పేరులోనే ఉంది, ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి. అంటే ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా చూస్తా ఉంటే హిందూయిజం మీద చాలా వరకు దెబ్బతీయాలని ఈరోజు తిరుపతి, ఈరోజు చూడండి, ఈరోజు ప్రెసిడెంట్ తిరుపతి ఎంత చక్కగా, నేను గడిచిన 5 సంవత్సరాలు కూడా నాకు ప్రోటోకాల్ ఉంది, ఒక ఎక్స్ఎంఎల్ గా ప్రోటోకాల్ ఉంది. వెళ్ళడానికి కూడా నేను సిగ్గుపడ్డాను, బాధపడ్డాను, వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా డిఫరెంట్ గా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, రోజామ కావచ్చు, లేదంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తిరుపతి చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఎంతవరకు కిందకి తీసుకొచ్చిందంటే డ్రంకర్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే పాలకులు ఎవరైతే ఉన్నారో, టీటీ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడితనాన్ని చూపించి మరి ఆ దేవుడి తాలూకు ఏదైతే ప్రజలు నమ్మారో, మరి మనకున్న దేవుడు, మన దేవుడు, మరి ఆరాధ్య దేవుడు అని చెప్పేసి నమ్మకాన్ని మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ నాయకత్వం తీసుకొచ్చారు. ఈ రోజు కల్తీ లడ్డు అనేది వాళ్ళకి సరే, వాళ్ళు ఏదో జంతువుల తాలూకా కొవ్వు లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇంకోటి ఉందని కదా లెక్క, జంతువుల కొవ్వు ఉందా, ఇంకోటి ఉందా, కల్తీ జరిగిందా లేదంటే ఇక్కడ కావాలి. కల్తీ అన్నది సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దీంట్లో కల్తీ ఉంది అని సుస్పష్టంగా చెప్పిన మాట వాస్తవం కాదండి. మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు ప్రజలకు చెప్పేది ఒకటే, ఈరోజు రాజకీయ పార్టీలు పడతాయి పోతుంటే కాదు, పక్కన పెట్టండి. ఏదైనా ఒకటి శాశ్వతం. ఎవరు నీవు మంచి చేస్తే అది నీ శాశ్వతం, నేను మంచి చేస్తే అది నాకు శాశ్వతం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చాలా సందర్భాలు చెప్పారు, నాకు ఆ దేవదేవుడే, అలిపిరి సంఘటన ఏదైతుందో ఆ దేవదేవుడే నన్ను కాపాడాడు. ఆ రోజు నక్సలైట్ చేసినటువంటి పూర్తి స్థాయి విచారణ కాకముందే జంతువుల కొవ్వు కలిసిందని ఎందుకన్నారు? కల్తీ జరిగింది అంటే ఓకే, జంతువు కొవ్వు కలిసిందన్న మాట కదా. మళ్ళీ ఆ తర్వాత టిటిడి ఈవో దాన్ని ఖండించారు, జంతువుల కొవ్వు కలవలేదన్నారు, మళ్ళీ ఒకసారి కలిసిందన్నారు. ఆ వర్డ్ పట్లేం కదా ఆబ్జెక్షన్. ఇప్పుడు ఇక్కడ కల్తీ జరిగిందన్న దాన్ని ఒక స్పష్టంగా క్లారిటీ వచ్చింది. అది చేప తాలూకు ఆయిలా, లేదంటే ఇంకో కొవ్వు తాలూకు ఆయిలా, వేరేదా? సిట్ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పింది కదా, కెమికల్ అని చెప్పారు. డైవర్ట్ ఇప్పుడు మనం చెప్పింది ఎవరైనా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం బయటకు వచ్చింది, కల్తీ జరిగింది, పూర్తిగా బదనామా జరిగింది. లడ్డు విషయం ఏదైతే ప్రసాద విషయంలో ఈ రోజు వైసీపీ నాయకత్వం పూర్తిగా దేవుణ్ణి మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు అనే దాన్ని స్పష్టంగా, అది ఏమీ లేనప్పుడు ఎందుకు వస్తుంది? నిప్పులంటే పొగ ఎందుకు వస్తుందండి? అక్కడ ఉంది కాబట్టి, అక్కడ కల్తీ అనేది ఉంది కాబట్టి ఆ రోజు స్పష్టంగా అధికారంలోకి వచ్చి, అధికారం రాకపోతే అది మాయమైపోద్ది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బయటకు వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం అంతా కూడా మరి తేటతలంగా బయటకు వచ్చింది. ఎక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి, ఏదైతే ఈ ఆవ భూముల గురించి వాళ్ళకి తగులు వచ్చి బయటపడ్డారు, లేకపోతే బయటకు రావు. అట్లాగే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఈ కల్తీలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర బరస్ట్ అయ్యారు. అంటే నీ వాటలు ఎంత నా వాటలు ఎంత అని చెప్పి అనేటువంటి విషయాలలో ఎక్కడో బరస్ట్ అయి ఉన్నారు. ఆ బరస్ట్ అయిన దాని మీద ఇది ఇంత జరిగిందా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు అయ్యో ఇంత పాపం మొడగట్టారా అని చెప్పేసి చిట్టు వేయడం జరిగింది. ఇక్కడ జరుగుతుంది కేవలం కొవ్వు ఉంది అని చెప్తే వాళ్ళ కొవ్వు వేసారి ఎవరి కొవ్వు వేసారి పక్కన పెట్టండి, కానీ కల్తీ జరిగిందా లేదా, కల్తీ ఉన్నది ఆలే ఈరోజు కొవ్వు అన్నారు, కొవ్వు కాదు కదా, వేరే నెయ్యి, ఆ నెయ్యైనా ఇంకో నెయ్యైనా, దానికి స్టాండర్డ్స్ ఉన్నాయండి. వాళ్ళు చేసినటువంటి తీసుకున్నటువంటి ఏదైతే తిరుపతి దేవస్థానం వారు తీసుకున్నటువంటి నెయ్యి ఒక స్టాండర్డ్స్ తోని ఒక ఎగ్జామ్ చేసి తీసుకుంటారు ఎప్పటికప్పుడు. అది చేయకుండా ఏదైతే ఈ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటే వాళ్ళకేముంది, వాళ్ళు చేసినట్టు పనే అది. ఈ రాజకీయ పార్టీ ముసుగులోని వాళ్ళు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అంతా కూడా కేవలం ధనార్జన, ప్రజల్ని ఎలా మోసం చేయాలా, డబ్బు ఎలా సంపాదించాలనే యావతో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ రోజు కనిపించిన సందర్భం 5 సంవత్సరాలు చూడలేదు. ఒకటంటే ఒకటి నేను అనొచ్చు, మేము పథకాలు చేస్తానని అవన్నీ పథకాలు ఇచ్చేది ప్రభుత్వం నుంచి వచ్చింది, నా జోబుల నుంచి నీ జోబుల నుంచి కాదు, ప్రజలు కట్టిన సొమ్మే, ట్యాక్స్ కట్టిన సొమ్మే, ఉన్నటువంటి డబ్బునే మనం పంచుతున్నాం. నేను దానికి పోవట్లేదు. కానీ ఈ రోజు తిరుపతిని పూర్తిగా బదనామా చేసే పరిస్థితికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ క్లియర్ గా ఆ రోజు ఉన్నటువంటి తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, లేదంటే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన వర్షన్ కూడా విందామండి. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామానాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే. అది నేను ఫోనింగ్ లో ఉన్నా కదా, రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 2 కొండలు అని మాట్లాడిన ఆయన ఎవరు? టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే. టీడీపీ నుంచా? ఓకే. నేను ఒకటి చెప్తా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ రండి, లేదంటే మా దగ్గరకు వస్తే ట్రైనింగ్ అనే ఇస్తాం. హాఫ్ నాలెడ్జ్ తో వచ్చి ఏది పడితే అది మాట్లాడితే అంతకు 4 గంటలు మాట్లాడి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని గుర్తుపెట్టుకోవాలి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు మనిషి అతను కోర్టుకు వెళ్ళాడు. ఏమని, తిరుమల అది గ్రామ పంచాయతీగా ఉంది, ఇక్కడ ఎలక్షన్ పెట్టారని వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తిరుమల గ్రామ పంచాయతీ కాదు, తిరుమల అంటే 2 కొండలు కాదు, తిరుమల అంటే 7 కొండలు, ఆ 7 కొండల్లో మీరు ఎలక్షన్ పెట్టడానికి వీల్లేదు. 1 శేషాద్రి కొండ, 2 నీలాద్రి కొండ, 3 గరుడాద్రి కొండ, 4 అంజనాద్రి కొండ, 5 పుష్పాద్రి కొండ, 6 నారాయణాద్రి కొండ, 7 వెంకటాద్రి కొండ అని చెప్పి జీఓఎంఎస్ నంబర్ 746 డేటెడ్ ఆన్ 2/6/2007. 2007లో జూన్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల విస్తీర్ణాన్ని పెంచుతూ తిరుమల అంటే 7 కొండలు, ఇక్కడ ఎటువంటి ఎలక్షన్స్ గానీ రాజకీయ ప్రచారాలు గానీ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవోని తీసుకుని వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అది ఎందుకు ఏడవలా, ఎందుకు తీసుకురాలా? వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు జంతువులకు అంశం ఏదో మాట్లాడతారు, దాన్ని మాట్లాడే ముందు ఈ అంశం ముందు వాళ్ళు తెలుసుకోండి, లేదంటే నేను జీవో పంపిస్తా, అప్పుడన్నా కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి. రెండోది, ఈ రోజు జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఎందుకంటే తిరుమల లడ్డు అనేది 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు. మనిషి పుట్టక పుట్టిన వాడెవడు, మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నా, ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో ప్రతిపక్ష నాయకుడు కాదు, మనిషి పుట్టక పుట్టినాడు, మానవ జన్మలో బతుకుతున్నాడు ఎవడు కూడా తిరుమల లడ్డులో కలిసిందని ఎవ్వడు మాట్లాడలేదు. ఎప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా జగన్మోహన్ గారికి 40% ఓటింగ్ వచ్చింది, మేము ఈవీఎంలు మేనేజ్ చేసిన ఇంకా 40% ఎట్లా వచ్చింది? కానీ ఇప్పుడు కల్తీ అయిందని రిపోర్ట్ వచ్చింది కదా వెంకటరెడ్డి గారు. ఏమన్నా నేను కూడా చెప్తా, కల్తీ అని రిపోర్ట్ వచ్చింది అన్నారు, అక్కడికే వెళ్తున్నా కదండి. ఫస్ట్ జంతువుల కొవ్వు, దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు, ఏదైతే చేప నూనె, ఇవి కలిసిందని ఏదైతే మాట్లాడారు, దేని ఆధారంగా మాట్లాడారు? 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు ఏఆర్ డైరీ అనేటటువంటిది సప్లై చేసినటువంటి నెయ్యిలో 2 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేసి పంపించాం. దాన్ని మేము పరిశీలిస్తే ఎన్డీడీబీ ల్యాబ్ లో దాంట్లో అవశేషాలు ఉన్నాయి అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎవరి హయాంలో సప్లై అయింది ఏఆర్ డైరీ? మా హయాంలో ఏఆర్ డైరీకి అసలు టెండరే రాలా. ఫస్ట్ టెండర్ల ప్రకారం వచ్చిన తర్వాత సప్లై చేసింది వాళ్ళు ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సప్లై చేశారు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సప్లై చేస్తే జంతువుల కొవ్వు లేదా దున్నపోతు కొవ్వు వీళ్ళ హయాంలో వచ్చినట్టు కదా. 2 సిట్ రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. ఏ రిపోర్ట్ ఇచ్చింది సిట్టు? మీరన్నా కల్తీ నెయ్యి కలిసిందని. ఏ శాంపిల్ ప్రకారం ఇచ్చింది? ఏఆర్ డైరీ పంపినటువంటి ట్యాంకర్లని ఎన్డీడీబీ ల్యాబ్
అలానే హర్యానాలో ఉన్నటువంటి కల్నల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎల్ ల్యాబ్, ఈ ల్యాబుల్లో దాన్ని పరిశీలించాము, అది కల్తీ నెయ్యి కలిసింది అన్నారు. ఎవరి హయాంలో నెయ్యి కల్తీ కలిసినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలిసినట్ట, ఈ సోకాల్డ్ ఈ కూటమి ప్రభుత్వం దాంట్లో కలిసినట్ట? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ నెయ్యి కలిస్తే మిమ్మల్ని అడుగుతున్నా, మీడియాను కూడా, ఎవరైతే ఇక్కడ ఉన్న కుహారా మేధావులు కూడా అడుగుతున్నా, 2019లో కలిసిందా, 20లో కలిసిందా, 21లో కలిసిందా? కలిస్తే ఏ ట్యాంకులో కలిసింది, ఏ రోజు కలిసింది, ఏ రిపోర్ట్ లో కలిసింది? ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఏ టెస్ట్ చేత బయట వచ్చింది? ఇష్టం వచ్చినట్టుగా మీడియా ఛానల్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. నేను మిమ్మల్ని అంటలేదండి, మీరు న్యూట్రల్ గా ఉంటారు, నేను వాళ్ళ ఛానల్స్ సంబంధించి చెప్తున్నా. మీ జీ న్యూస్ అనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా ఉంది. సో నేను ఎక్కడ మిమ్మల్ని ఉద్దేశించి అట్లా, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ ఛానల్స్ కానీ ఇప్పుడు కూడా జంతువుల కొవ్వు 10% లేదు కదా, ఇలా పందుల కొవ్వు 5% ఉంది కదా, ఇదే అండి మాట్లాడేది. నేను అడిగిన సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కలిసిందని సిట్ రిపోర్ట్ ఇస్తే దేని ప్రకారం ఇచ్చింది? ఏ రోజు శాంపిల్ కలిసిన దాని ప్రకారం ఇచ్చింది. 2020లో ఏ డైరీ ట్యాంక్ అది, లేకపోతే 2021లో ఏ డైరీ ట్యాంకు, ఏ శాంపిల్ తీసుకున్నారు? ఆ శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? లడ్డూని తీసుకున్నారా? అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా వెంకటరెడ్డి గారు? అంటే మీ హయాంలో అసలు లడ్డు విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్తారు, అంతే కదా? ఎందుకంటే మీ మీద మీ హయాంలోనే లడ్డు పవిత్రత దెబ్బతింది అని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు లడ్డు తింటుంటారు, నేను లడ్డు తిన్నా. ఇలా పంది కొవ్వు వాసన వచ్చిందా ఎప్పుడన్నా? ఇలాగంటే ఇలా తెలుగుదేశం కొవ్వు వాసన ఏమైనా వచ్చిందా? దేంట్లో వచ్చింది? మీరు 5 సంవత్సరాలు ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లడ్డు తిన్నారు, ఇదే రాష్ట్రపతి గారు తిన్నారు, అమిత్ షా తిన్నాడు, డీజీపీలు తిన్నారు, మీ మీడియా ఛానల్ తిన్నారు. కల్తీ నెయ్యని మీకు వాసన వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు అడిగారు కదా రిపోర్ట్స్ ఏ ఆధారంగా వచ్చాయని వెంకటరెడ్డి గారు, మీరు చూసారా? మరి వచ్చిన రిపోర్ట్స్ మీరు అనాలిసిస్ చేసుకున్నారా? అంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. నేను 213 పేజీల రిపోర్ట్ నేను చదివే చెప్తున్నా. దాంట్లో వాళ్ళు తీసుకున్నది ఏంటి? ఏఆర్ డైరీ నుంచి ఏదైతే రిజెక్ట్ చేసిన ట్యాంకర్ని మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పంపితే దాన్ని వాడారని చెప్తున్నారు. వాడితే తప్పెవరిది? ఈఓది, టీటీడీది, ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు రిజెక్ట్ చేసిన ట్యాంకర్ని ఇంకొకరి ద్వారా పంపిస్తే, ఇప్పుడు మీ ద్వారా ఒకటి పంపిస్తారు, దాన్ని రిజెక్ట్ చేస్తే ఇంకొక ద్వారా తీసుకొస్తే వాడితే తప్పే కదా. మరి తప్పు చేసింది వీళ్ళు కదా. ఇప్పుడు కల్తీ నెయ్యి అనేది, సో మీ హయాంలో వాడిన కాంట్రాక్టర్స్ విషయంలో ఎటువంటి రిజల్ట్స్ తప్పుగా రాలేదంటారు, అంతే కదా? ఇప్పుడు కాంట్రాక్టర్ మా దగ్గర కాదండి, గోలే బాబా అనేటటువంటి కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్. మేము అతన్ని రిజెక్ట్ చేశాం, మా హయాంలో అతన్ని రిజెక్ట్ చేశాం మేము. సో అతని దగ్గర వస్తే, అతని డైరీ నుంచి వస్తే ఏ శాంపిల్ తీసుకొని ఇచ్చారు? రిపోర్ట్ చెప్పండి, నేను అడుగుతున్నా. ఏ రిపోర్టు, ఏ ల్యాబ్ లో, ఏ రోజు, 2018, 20, 21, 22, 23, 24, జూన్, జనవరి, ఏ నెలలో, ఏ రోజు, ఏ డేట్ శాంపుల్, ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది? నేను అడిగినానని సూటిగా సమాధానం చెప్పండి. ఊరక గుడ్డెత్తుగా తేలిపడ్డట్టు ఈ తెలుగుదేశం, ఈ జనసేన పనికి మాలినటువంటి వాళ్ళకి ఏం పని లేక జంతువుల కొవ్వను కల్తీ నెయ్యి దేవుడికి పెట్టే తింటాడా? మీరు చెప్పండి. శాస్త్రి గారు, అంటే ఇది కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అవమానించడం కదా? 140 కోట్ల హిందువుల భక్తులను అవమానించడం కదా? పుట్టగతులు లేకుండా పోతాడు. ఇందాక ఏదో పిచ్చివాగుడు వాగాడు కదా, ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి. అంతకింత మొత్తం సర్వనాశనం అయిపోతారు. వెంకటరెడ్డి గారు ఎందుకు ఆవేశంగా నాశనం అవుతారని అట్లా ఎందుకు హిందూ మతం మీద ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కూడా అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందండి మీరు కూడా. సో మిమ్మల్ని కాదు వెంకటరెడ్డి గారు, ఇది రికార్డు అండి, ఇది రికార్డు. రికార్డు జీవో నెంబర్ 747 చదువుకుంటావా? నేను చెప్తా. జీవో నెంబర్ 746 డేట్ 2/6/2007 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తిరుమల హిల్స్, కాన్స్టిట్యూటెడ్ యాజ్ తిరుమల దివ్యక్షేత్రం. మొత్తం ఉండండి వెంకటరెడ్డి గారు, ఉండండి. ఆయన రెస్పాండ్ అవుతున్నారు కదా, విని మళ్ళీ మీరు రియాక్ట్ అవుతున్నారు. నేను అడుగుతున్నది ఒకటే, 2009 ఎప్పుడైతే శాసనసభకు మళ్ళీ మేము 2009 ఎన్నిక వేయబడ్డామో, ఎన్నిక అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన 2వ తారీఖు ముందు 3 రోజుల ముందు మీరు రికార్డ్ తీయించుకోండి. సత్యభలో చంద్రబాబు నాయుడు రోజు 10కి మళ్ళీ మాట్లాడతాడు. నిన్ను కూడా నేనే కనిపెట్టా అంటాడు. నిన్ను, మీ జీవితాన్ని, మీ ఊరిని కూడా నేనే కనిపెట్టా అంటాడు. అది కాదు రికార్డు. రికార్డ్ ఏంటి? రికార్డ్ ఇస్ ద గవర్నమెంట్ ఆర్డర్. జీవో అనేది రికార్డు, చట్టం అనేది రికార్డు.
అసెంబ్లీలో డిస్కషన్ రికార్డు తీయించుకో కాస్తే అసెంబ్లీలో రోజు ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఒకసారి లడ్డు పవిత్రతో మాట్లాడదాం. అసెంబ్లీలో చేస్తే చట్టం రికార్డు, అసెంబ్లీలో మాట్లాడే ఫైనల్ కాదు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అనొచ్చు, అచ్చెన్నాయుడు గారు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఎవరితోనైనా పెట్టుకో, దేవుడితో పెట్టుకోకని చెప్పి చంద్రబాబు ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, మీరు దేవుడితో పెట్టుకున్నారు, ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు గారు కూల్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రామానాయుడు గారు ఒకసారి కాదు భరత్ అన్న, మీరు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళలేదు, ఎన్నిసార్లు లడ్డు తినలేదు, కల్తీ అని, చేప కొవ్వు అని, లేదంటే దున్నపోతు కొవ్వు, పొట్టు కొవ్వు, నోటికి ఏదొస్తే అది ఒళ్ళు బలిసి మాట్లాడితే ఇంకా కంట్రోల్ అంటే అట్లా. ఇప్పుడు ఫ్లెక్సులు పెడుతున్నారు, ఫ్లెక్సులు పెట్టి కల్తీ ఏ సమాజానికి ఏ మెసేజ్ వెళ్తున్నారు మీరు హిందూ మతానికి? ఒక విశ్వాసం చూడగలేదు, విశ్వాసాన్ని మొత్తం ఒక్కసారి వెంకటరెడ్డి గారు, రామానాయుడు గారు ఆగండి. ఒక్కసారి జీవీఆర్ శాస్త్రి గారు వెర్షన్ తీసుకుందాం. శాస్త్రి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, శాస్త్రి గారు వినబడుతుందా? జీవీఆర్ శాస్త్రి గారు వినిపిస్తుందా? ఉన్నారా? పీసీఆర్ జీవీఆర్ శాస్త్రి. ఓకే వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎస్ సార్, నేను ఒకటి స్పష్టంగా, ఇప్పుడు కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది కదా, ఏ శాంపిల్ లో కల్తీ నెయ్యి కలిసిందని నేను అడుగుతున్నా. కిట్టు 2019లో శాంపిల్ ఏమన్నా తీసుకుందా, 20లో శాంపిల్ ఏమన్నా తీసుకుందా? నేను కంటిన్యూగా అడిగేదానికి వాళ్ళకి సమాధానం చెప్పానండి. ఆరోపణలు వద్దు, అప్పుడు డైరీ సప్లై చేస్తుంది, అదే డైరీ ఇప్పుడు కూడా సప్లై చేస్తుంది, కాబట్టి కల్తీ కలిసిందని చెప్పండి. శాంపిల్ ఉండాలి, ల్యాబ్ రిపోర్ట్ ఉండాలి. ఏ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ మారింది, శాస్త్రి గారు అధికారం ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి శాస్త్రి గారు వర్షం కూడా తీసుకుందాం. తెలుగుదేశం వాళ్ళకి ఈ ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు వీళ్ళకి. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం ఉండండి. ఇద్దరు రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం, రామనాయుడు గారు ఒక్క నిమిషం ఉండండి. జీవీఆర్ శాస్త్రి గారు. జీవీఆర్ శాస్త్రి చెప్పమ్మా. ఎస్ మాట్లాడండి. ఇప్పుడు వైసీపీ చెప్తోంది కదా అసలు కల్తీ జరగలేదు, టీడీపీ హయాంలోనే జరిగింది అని చెప్తోంది. వైసీపీ విన్నారు కదా, ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో, తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారో నేను చెప్పనమ్మా. మేము అఖిల భారత హిందూ మహాసభ తరఫున చెప్తాం. చెప్పండి. మనం కంగారు పడదు, నువ్వు మాట్లాడే విధానం వేరు, నేను మాట్లాడే విధానం వేరు. నువ్వు వెయిట్ చేయి, నేను మాట్లాడేదా. మీరు పాజ్ 10-15 సెకండ్లు ఇస్తే మీరు వినబడుతుందా లేదా అని మళ్ళీ అడుగుతుంది అది. ఎస్, ఇంతకుముందు మీరు అడిగినా 2 సార్లు మీరు లైన్ లో లేరు, అందుకని. ఎస్ ఇవ్వట్లా. మీరిద్దరి మధ్య ఒక అరుపులో ఒక దైవత్వాన్ని పట్టుకుని, మనం దైవత్వం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళకి శిరోధార్యం అనుకునే శిరోధార్యాన్ని ఏ మతస్థులు, ముస్లింలు కూడా వాళ్ళ మస్జిద్ కోసం గాని, క్రైస్తవులు వాళ్ళ చర్చిల కోసం గాని, ఈ దిక్కుమాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్, రైట్ సైడ్ బ్రిటిష్ బంగ్లాదేశ్ ను పెట్టి, దాంతో పాటు ఒక దిక్కుమాలి ఎండోమెంట్ యాక్ట్ పెట్టి, అన్కాన్స్టిట్యూషనల్ ఎండోమెంట్ యాక్ట్. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఐఎమ్ టెల్లింగ్, అన్కాన్స్టిట్యూషనల్ ఒక మతానికి సంబంధించిన వ్యవహారాలు ఎంత దారుణంగా, కల్తీ జరిగిందా జరగలేదా. నేను ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటంటే ప్రతి ఇంటిలోంచి మీరు నెయ్యి పట్టుకొచ్చి తిరుపతి దేవస్థానానికి ఇవ్వండి. దిక్కుమాలి మేము నెయ్యి కూడా కొనుక్కోలేము. మేము ఇచ్చే డబ్బు అది. తెలుగుదేశం డబ్బా, కాంగ్రెస్ డబ్బా, వైఎస్ఆర్సీపీ డబ్బా, బీజేపీ డబ్బా, లేకపోతే యూనియన్ గవర్నమెంట్ డబ్బా, స్టేట్ గవర్నమెంట్ డబ్బా కాదేది. ఇది ఎవరి డబ్బు కాదు, ఎవడబ్బా సొమ్ము కాదు. మేం తీసుకొచ్చాం, మేం చేశాం. మేమేంటి, ఎన్నో వందల కోట్ల మంది భక్తులు ధూపదీప నైవేద్యం అంటే ఏంటి, దాని సారాంశం ఏంటి, దాని పరమార్థం ఏంటి? మీరు కల్తీ జరిగిందని అనుకుంటున్నారా లేదా? సిట్ రిపోర్ట్ మీరు చదివారా? మీరు ఒకసారి కల్తీ జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ అంటుంది కల్తీ జరగలేదు, సిట్ రిపోర్టు లో ఎదురు దెబ్బ అని అంటున్నారు.
అలా కాదండి, పార్టీల తరపున ఏమైనా వెంకటేశ్వర స్వామి ఏదైనా ఇప్పుడు పార్టీ అట్లే విడిపోయింది కదా మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లే ఉంది కదా. అయితే వైసీపీలో ఉండాలి, అయితే కూటమిలో ఉండాలి, రెండే విధంగా మధ్య మార్గం లేని పరిస్థితి కదా. మీరు 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 ఆవేశంగా కాకుండా నార్మల్ గా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా ఉంది మరి, అయితే అటు లేకపోతే ఇటు మధ్య మార్గం ఉండకూడదు. మీరు హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అనాలిసిస్ చేసి, నేను ఢిల్లీలో ఉండి చేసి, మీరు హైదరాబాద్ లో ఉండి చేసి, హైదరాబాద్ లో ఛానల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు శాస్త్రి గారు. హైదరాబాద్ లో మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి మాట్లాడలేదా? మీరు ఢిల్లీలో ఉండి అమరావతి చేసి అధ్యక్షుడు అయినప్పుడు మేము హైదరాబాద్ లో ఉండి అనాలిసిస్ చేయకపోతే ఎట్లా? మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి చేసి చైర్మన్. నన్ను అడిగేటప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే అంటే మీరు ఢిల్లీలో ఉండే కదా అమరావతి జేఏసీ చైర్మన్. మీరేమన్నా అమరావతిలో ఉండే అమరావతి జేఏసీ చైర్మన్ అయినా? అట్లా మాట్లాడకండి. మీరు అట్లా మాట్లాడకండి. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ అయినప్పుడు మేము హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉండి మేము మాట్లాడొచ్చు. శాస్త్రి గారు, మీరు ప్రధానికి వెటకారాలు దిగకండి, సబ్జెక్ట్ లోకి రండి. అదే నేను చెప్తున్నా. మీరు ఢిల్లీలో ఉండి అమరావతి జేఏసీ చైర్మన్ కావచ్చు, మేము హైదరాబాద్ లో ఉండి మాట్లాడకూడదు. అన్ని ఛానల్స్ హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు కదా. సాక్షి టీవీ, ఏబిఎన్ టీవీ నేను అందరు అక్కడి నుంచే మాట్లాడుతున్నారు కదా. మీరు 10 నిమిషాల నుంచి సెటైర్లు, మీ సెటైర్లకు మేము కూడా వేయచ్చు సెటైర్లు. మీరు సబ్జెక్ట్ లోకి రండి. నేను ఇప్పుడు మీరైతే నేను వేస్తాను. అసలు సబ్జెక్ట్ లో అంటే సెటైర్లు ఎక్కువ ఉన్నాయి. మీరు మాట్లాడొద్దు, మాట్లాడకుండా మీరు హైదరాబాద్ లో ఉండి ఆంధ్ర మాట్లాడొద్దు అంటే ఏ ఛానల్? అన్ని ఛానల్ హైదరాబాద్ లోనే ఉన్నాయి కదా. తప్పించి అయితే నా మాట వినిస్తాను. మీరు 10 నిమిషాల నుంచి అదే మాట్లాడుతున్నారు. మీరు అని మాట్లాడుతున్నారు, నువ్వు అని మాట్లాడకయ్యా. మీరే ఛానల్ నువ్వు కాదండి, మీరు మాట్లాడండి. మీరే మాట్లాడుతున్నారు. మీ ఛానల్ మీరు మాట్లాడుతున్నారు. 10 నిమిషాల నుంచి మీరు మాట్లాడుతున్నా. మీ దగ్గరకు వచ్చి అనాలిసిస్ చేస్తుందా? హైదరాబాద్ నుంచే చేస్తుంది అనాలిసిస్. ఏపీలో అమరావతిలో ఏం పెట్టుకోలేదు ఏబిఎన్ ఛానల్. ఏబిఎన్, టీవీ5, సాక్షి అన్ని ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి, తెలుసుకోండి. అది మీరు అందరూ ఉండొచ్చు, నాకు అదే నేను చెప్తున్నా. మరి మీరు హైదరాబాద్ లో ఉండే అనాలిసిస్ అయితే మీరు ఢిల్లీలో ఉండే అమరావతి చైర్మన్ చేయొచ్చు. మీరు సరే చెప్పండి, లడ్డూ పవిత్రతపై మాట్లాడండి. మీరు హిందూ సంఘాల నుంచి మీ వర్షం చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. వైసీపీ ఏం చేసింది, మీరేం చేశారు? అమ్మ, వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది అయితే నేను చెప్పను. ఏం చెప్తారు మరి? చెప్పండి. మేము భక్తుల ప్రకారం 100 కోట్ల హిందువుల కోసం అయితే చెప్తాం. చెప్పండి. అదే చెప్తాం, అదే కావాలి, అదే చెప్పాలి. అదే చెప్పండి. అదే కావాలి, అదే చెప్పాలి. వైసీపీ పార్టీ సమస్య కాదు ఇది, తెలుగుదేశం పార్టీ సమస్య కాదు. అలా ఎవరు చెప్పలేదు. ఇది హిందువుల సమస్య. ఈ హిందువుల సమస్య, హిందువులను అవహేళన చేసే సమస్య. నేను మొదటి నుంచి చెప్పాను. ఆ దిక్కుమాలను బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దిక్కుమాలను ఎండోమెంట్ యాక్ట్ పెట్టాడు. ఏ మసీదులో ఎలా జరుగుతుందో, ఏ చర్చిలో ఎలా జరుగుతుందో, ఎక్కడ ఏ టీవీ డిబేట్లో జరగదు. హిందువుల అవహేళన ఇక్కడి నుంచి మొదలైంది. తిరుపతి మాట్లాడితే తిరుపతి, ఓకే, ఎందుకంటే మాట్లాడితే తిరుపతి దేనికి ఈజీ. ఓకే, ఈ పార్టీ వాడు అసలు ఆయన వెంకటేశ్వర స్వామి ఏ పార్టీ వాడు కాదు, అసలు ఏ పార్టీకి సంబంధం లేదు. అది హిందువులకు సంబంధించింది. అది 100 కోట్ల మంది హిందువులకి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, శ్రద్ధగా శుద్ధ నెయ్యి మన ఇళ్లలో 100 గ్రాములైనా సరే 10 గ్రాములైనా దానం చేస్తే చాలా ఉత్తమోత్తమం. అప్పుడు తెలుస్తుంది మనం ఎటువంటి లడ్డు తింటున్నామని, ఎటువంటి లడ్డు దూపదేవ నైవేద్యానికి ఇస్తున్నామని. పాలు ఒక చుక్క లేకుండా దీపదేవ నైవేద్యాలు మనం చేయకూడదు. మేము 100 కోట్ల మంది అభిమానులు హిందువులుగా పుట్టిన వాళ్ళు మేము చెయ్యనివ్వు. మేము రామాలయం అలాగే పెట్టాడు, రామాలయం అలాగే మాట్లాడాం, అలాగే మాట్లాడతాం. అదే విధానం, ఇంక వేరే విధానం లేదు. 100 కోట్ల మంది మీరు అడుగుతున్నారు టీడీపీ, వైఎస్ఆర్, వాళ్ళెవరితో మా సంబంధం లేదు. హిందువులతో సంబంధం. హిందువులే దేవాలయానికి వెళ్తారు, హిందువులు సంతకం పెట్టి మరి వెళ్తారు, హిందువులు కాని వాళ్ళు. మీరు చెప్పండి, మిమ్మల్ని నేను మీరు ఎక్కడి నుంచైనా చెప్పచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రాలో ఇలా జరుగుతుంది, ఆంధ్రాలో అలాగనే జరగనివ్వండి. హిందువులకి దారుణం వెళ్ళిపోతూ దిక్కుమాలని బ్రిటిష్ వాడు చేసి వెళ్ళాడు. నేను చెప్పా, లెఫ్ట్ రైట్ పాకిస్తాన్, రైట్ సైడ్ బంగ్లాదేశ్, మధ్యలో ఈ దిక్కుమాలని ఎండోమెంట్ యాక్ట్.
అన్కాన్స్టిట్యూషనల్ ఎండోమెంట్ యాక్ట్. ఎవడప్ప సొమ్మనే? 250 రూపాయలు ఎట్టు 1000 కొంటారా, 700 ఎట్టు కొంటారా, 1000 కొంటారా? అది దేవుడు సొమ్ము, దేవుడు కొనుక్కుంటాడు. ఎవడప్ప సొమ్మనే? ఎన్ని వేల కొట్టేది కొంటారు. లేకపోతే 100 కోట్ల మంది 10 గ్రాములు చెప్పున వారానికి దానం ఇచ్చినా చాలు. 5 ఏళ్ళ వరకు నెయ్యి కొనక్కర్లేదు, గోడౌన్కు సరిపోవడం. ప్రజల్లో అంత దమ్ముంది. మా దమ్మేంటో అయోధ్యలో చూపించాం, మా దమ్మేంటో అయోధ్యలో చూపించాం, రామాలయం నిర్మించాం. అదే కదా నరేంద్ర మోడీ చెప్పాలి. మేము ఏం చేయాలో చేయగలం, ఆ సత్తా ఉంది. హిందువులు 100 కోట్ల మంది హిందువులు ఒకటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాదు. దోపదేప నైవేద్యాల దగ్గర అసలు ఏ ప్రస్తావన, అసలు మాట కూడా రానివ్వకూడదు. మాట్లాడడానికి కూడా వీల్లేదు. మాది ఓకే, ధర్మం న్యాయంగా జరిగి తీరాల్సిందే. అది దేవుడిది, దేవుడు సొమ్ము. ఓకే. సో మీరు ఇప్పుడు ఒకటి శాస్త్రి గారు క్లారిటీ, ఎండోమెంట్స్ యాక్ట్ లో క్లారిటీ ఏంటి? పాలక వర్గాలకు సంబంధించిన విషయాల్లో ఎండోమెంట్ యాక్ట్ అసలు మాకు ఎండోమెంట్ యాక్ట్ మేము మా హిందూ సంఘాలకు హ్యాండ్ ఓవర్ చేసండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి అన్నారు, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దాన్ని సంఘాల రన్ చేయాలి. సెంట్రల్ లేదంటే మేము సెంట్రల్ టెంపుల్ అథారిటీ యాక్ట్ అడుగుతున్నాం. మేము సెంట్రల్ టెంపుల్ అథారిటీ యాక్ట్ మేము అడుగుతున్నాం. ఓకే, మొత్తం దేశంలో ఉన్న హిందూ టెంపుల్స్, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని సెంట్రల్ టెంపుల్ యాక్ట్ అథారిటీలోకి తీసుకురండి. మాకు మీరు ఇగో ఒకటే, మీకు నా గురించి బాగా తెలుసు. మేము చాలా స్పష్టతతో, క్లారిటీతో, పార్టీలకు సంబంధం లేదు. ఇందులో పార్టీల ప్రకారం మాట్లాడుతానంటే వాళ్ళ విచక్షణ వదిలేస్తాం. మేము పార్టీలకు చేసేది లేదు, పార్టీ వాళ్ళు పట్టుకొచ్చి ఒక్క పైసా పెట్టేది లేదు. ఇందులో ప్రజలు పెడతారు, ప్రజల సొమ్ము తర్వాత అది దేవుడి సొమ్ముగా మారిపోతుంది. ఓకే. దేవుడి సొమ్ము తరపున ఖర్చు పెట్టేటప్పుడు 1000 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎండోమెంట్ యాక్ట్ లో చేంజ్ మేము ఒకటే చెప్తాండి, సుప్రీం కోర్టు శిరోధార్యం, ఈ లా ఆఫ్ ల్యాండ్, సుప్రీం కోర్ట్ ఈస్ ది అల్టిమేట్. వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టారు. అది వాళ్ళ దగ్గర తెలియదాకా, వాళ్ళ నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా దీని మీద మాట్లాడడం అనేది ఇట్ ఈస్ ఎ సబ్ జ్యుడిస్ మ్యాటర్. ఓకే. As an expert of law, I will not speak. But 100 కోట్ల మంది హిందువుల్ని అవహేళన ఎక్కడ చూసినా, జమ్మూ కాశ్మీర్ లో చూసినా ఒక అవహేళన జరుగుతుంది. మన తిరుపతిలో అవహేళన జరుగుతుంది. ఎక్కడ మసీదులో ఇది జరిగిందని కానీ, చర్చిలో ఇది జరిగిందని కానీ మనం మాట్లాడం. మేము లడ్డు భగవంతుడి యొక్క రూపం. అది భగవంతుడి రూపం. మేము చేతుల్లో పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వెళ్తాం, 10 మందికి పెడతాం. ఏం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యయం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ వచ్చినా సరే ఆ దేవదేవుడికే ఇచ్చేస్తున్నాం. ఆ దేవదేవుడినే కొలుస్తాం. శిరోపరి, ఆ శిరోపరి గురించి మీరు నేషనల్ టెలివిజన్ లో, నేను అర్నబ్ గోస్వామి డిబేట్ లో కూడా చెప్పాను, ఎంత తేలిగ్గా మాట్లాడుకుంటున్నాం మనం. ఎంత తేలిగ్గా 100 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఎంత తేలికైపోయాడో వాడు మాట్లాడదామని చూస్తాడు. 100 కోట్ల మంది హిందువులు ఒక్క రోజు ఏకంగా నిలబడితే దిక్కు దివాణం ఉండదు. దిక్కు దివాణం లేకుండా చేసేస్తాం. దిక్కు దివాణం ఉండదు. సమాధానాలు అవతరించడం. ఒక హిందువుగా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, ఒక హిందువుగా మాట్లాడగలిగితే మాట్లాడండి. సో ఇది అంటే మీరు ఎవరిని ఇప్పుడు ఈ ప్రభుత్వానా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వానా, లేదా పాత ప్రభుత్వానా? చంద్రబాబు ప్రభుత్వం రూపాయి ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వడం, ఎవరు ఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రూపాయి ఇవ్వడం. ఏంటి మీరు మాట్లాడదు? హిందువులు 100 కోట్ల మంది హిందువులు చూపిస్తాం. 100 కోట్ల మంది హిందువులు తడాకా ఏంటో చూపించి తీర్థమే ఆయనలో. ఒక్క నిమిషం, ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. రామనాయుడు గారు ఏదో చెప్పాలనుకుంటారు. సార్ వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఏం చెప్తారో నాకైతే అర్థం కావట్లా. అంటే ఈ మన లడ్డు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో మన ఎండోన్మెంట్ యాక్ట్లు అన్ని మనకు తెలియదు కదా. ఎండోన్మెంట్ యాక్ట్లు ఇవన్నీ మన ఇప్పుడు తిరుమల ఆయన ఎండోమెంట్ ఈ ధార్మిక
ఏదైతే ఈ పాలక మండళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది భక్తులు నడపాలి కానీ రాజకీయ నియామకాలు ఉండొద్దు అన్నది ఆయన అఖిల భారత హిందూ మహాసభ నుంచి ఆయన చెప్పిన కాన్సెప్ట్ లో మంచి. ఎందుకంటే ఇప్పుడు పాపం తెలుగుదేశం పార్టీ ఆస్థాన విద్వాంస ఛానల్ చైర్మన్ ఇప్పుడు దీనికి చైర్మన్ కదా టీటీడీకి, కరెక్ట్ అని చెప్తాను. ఆ విషయాన్ని ఓకే, దాని గురించి ఏమట్లేదు. శాస్త్రి గారు నేనేమంటాను అంటే, శాస్త్రి గారు చాలా పెద్దవాళ్ళు. నేనేమంటున్నాను ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు తిరుమల లాంటి దాంట్లో అసలు జంతువుల కొవ్వు కానీ లేదంటే మీరు అన్నట్టు కల్తీనే కానీ అలాంటి కలిపి దేవుడికి పెట్టేటటువంటి అవకాశమే ఉండదు కదా. అది కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఎందుకంటే 3 టెస్టులు చేస్తే తప్ప ఆ నెయ్యిని లోపలికి యాక్సెప్ట్ చేయదు. అది కూడా ఒక ట్యాంకర్ లో NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డు ల్యాబ్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పైకి అలౌ చేస్తారు. ఆ ట్యాంకర్ లో 3 అరలు ఉంటాయి. ఆ 3 అరల్లో 3 శాంపిల్ తీసుకుంటారు. ఒక 3 శాంపిల్ మిక్స్ చేస్తారు. చేసి ఫారెన్ యానిమల్ టెస్ట్, వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఈ 3 టెస్టులు చేయడానికి 2 గంటలు పట్టింది. తిరుమలలో పైన ఉంది ల్యాబ్. ఈ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అది ఒక రోజుతో అయ్యేది కాదు, రోజు ఇదే ప్రొసీజర్. సో జగన్ గారు ఉన్నప్పుడు 18 సార్లు రిజెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 సార్లు రిజెక్ట్ చేశారు. సో ఇవి జరగడానికి అవకాశం లేదు సార్. మన దేవుణ్ణి మనం అవమానించుకోవద్దు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగి 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవాన్ని నేను కల్తీ నెయ్యి పెడితే దేవుడు తిన్నాడు, ఈ ప్రసాదం అంతా కల్తీని పబ్లిక్ అంతా తింది, ప్రజలందరూ తిన్నారు, భక్తులందరూ తిన్నారు. ఇంకొకటి ముందుకెళ్లి లక్షలట్లు అయోధ్యకు తయారు చేస్తే అయోధ్యలో మోడీ కూడా తిన్నాడు కదా రోజు. అయోధ్యలో మోడీ కూడా తిన్నాడు కదా, అప్పుడు రాష్ట్రపతి కూడా తిన్నారు కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా. ఇట్లాంటి పిచ్చివాగుడు మీరు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి చెయ్యొద్దు. ఇది మహా పాపం. ఇది మేము చెప్పదలుచుకుంది. ఎవ్వరు కల్తీ నెయ్యి పెట్టడానికి అవకాశం లేదు. ఎవ్వరు కూడా ఇట్లాంటివన్నీ దేవుడికి పెట్టేటటువంటి అవకాశమే లేదు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎవరన్నా చేయాలని ప్రయత్నిస్తే ఆ రోజే రక్తం కక్కుని వస్తారు. అది మనం చెప్పాల్సినటువంటిది. రాజకీయాలకు ఇంకా కూడా ఫ్లెక్స్లు వేసి ఓటింగ్లు పెట్టి మహా పాపం జరిగింది, ఇలా బంధువుల పాపం జరిగింది. దయచేసి ఇంకా మీరు ఆపకపోతే మొత్తం సర్వనాశనం అవుతారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇదైతే ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నటువంటి అంశం. ప్రసాద్ గారు, శాపాలు పెట్టే మనిషి రిపోర్ట్ చెప్పు, సోది మాట్లాడతావు. ఏ రిపోర్ట్ లో వచ్చింది? ఎప్పుడు మళ్ళీ అడుగుతున్నా, సమాధానం చెప్తావా? 2024 ప్రతిరోజు ఇదే సోది. ఎన్నిసార్లు చెప్పాలి? కల్తీ ఏ శాంపిల్, ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, ఏ డైరీ ఇది? నేను సింపుల్ గా అడుగుతున్నా, సమాధానం చెప్తే ఉండమనంటే పొమ్మనండి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువగా ఉంది మీ మాటలో. అలాగే వెలుగు ఎక్కువ ఉంది మీ దగ్గర. ఏ శాంపిల్ మీరు ఇచ్చారు? ఏ డైరీ, డైరీయా లేదంటే మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఉంది కదా మా గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ డైరీ రిపోర్ట్ ఇచ్చింది? ఏ డైరీ శాంపిల్, ఏ రిపోర్ట్ ఇచ్చింది? మీరు కొన్ని విషయాలని డైవర్ట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి తాపత్రయం పడుతున్నారు కానీ ఎక్కడ డైవర్ట్ చేయలేదు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి గారికి నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు అట్లా ఆయనకంటే వయసులో పూర్తి అర్థమైపోయింది. మాట చెప్పడం కాదు, అది మాటలోనే ఉండదు. నిజాయితీ ఉండాలా, నీతి ఉండాలా. అవునవునవును, మీరు బాగా మిమ్మల్ని మించిన నిజాయితీ ఈ దేశంలో ఎవరికి ఉండదు. మీ బతుకులే అబద్ధాలతో నేను అడిగా సిట్ రిపోర్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నేను ఒక్క నిమిషం, మీరు ఇద్దరు ఆగండి. ప్రసాద్ గారు చేయలేదు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు తీసుకుంది. ఏ రిపోర్ట్ అని అడిగా, దానికి ఆయన సమాధానం చెప్పండి. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నెయ్యి తాలూకు ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో ఎంత మందిని మార్చారో మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా? 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గా ఆయన అడుగు నీ సప్లై చేసిన వాళ్ళు ఎంతమంది మీరు మార్చారో తెలుసా? మీకు తెలుసా?
ఏం తెలుసు నీకు చెప్పన్నా? మీరు చేశాడు కోరికత్తి డ్రామా ఆడారు, తర్వాత బాబాయ్ డ్రామా ఆడారు. వెంకటరెడ్డి గారు, రామానాయుడు గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు, ఈ మొత్తం మీరు చూసారు కదా సిట్ రిపోర్ట్ దాదాపు 213 పేజీలు ఉంది, నా దగ్గర కూడా ఉంది, చదివాను కూడా. ఏంది మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, పవిత్రమైన హిందూ దేవాలయం ఎవరి మనోభావాలనైనా గాయపరచడానికి ఈ రాజకీయ కుట్రల్లో దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామిని ఇన్వాల్వ్ చేయడం నాట్ యాక్సెప్టబుల్. తర్వాత ఇదేదో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వర్తిస్తున్న కైంకర్యాలని చెప్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద జీరు ఉన్నాడు, ఏం చేస్తున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లే. ఎందుకంటే ఆయన తీసుకెళ్తే అక్కడి నుంచి ఆ పరకామణి సేవల్లో దొంగతనాలు చేసిన వాడు అంటే ఆ పెద్ద జీరు దగ్గర పనిచేస్తున్నాడే. అలాంటి వాటి మీద ప్రక్షాళించవలసిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉండి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ కొండంత వేలకని పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ తేటతెల్లం అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ముఖ్యమంత్రి గారి హోదాలో ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటి, ఇది జంతుకు కొవ్వులతో కలిసింది అన్న దగ్గర హిందువుల మనోభావాలు అందరికీ గాయమైనప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ నెల్లూరుకి ఇచ్చిన దాంట్లో కూడా చూడండి, మీరు సబ్మిట్ చేసిన దాంట్లో సిట్ రిపోర్ట్లోనే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేశారు. తదనంతర పరిణామాల్లో గౌరవ న్యాయస్థానం తీసుకున్న ఒక సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే ముగ్గురు సిబిఐ ఆఫీసర్ని, దాన్ని లోకల్ సిట్ ఆఫీసర్స్తో దాని ఇన్వెస్టిగేషన్ దగ్గర ఇవాళ జంతువుల కొవ్వు కలిసి లేదు. ఇందాక ప్యానల్లో మిత్రులు చెప్తున్నట్టు ఇంటింటి నుంచి 100 గ్రాములు దేవదేవుడి సన్నిధానంలో కైంకర్యాలకి ఇంటింటి నుంచి అనే కార్యక్రమం ఈరోజు మీరు ఎక్కడైనా సరే ఎంతమంది తీసుకెళ్ళి ఇస్తున్నారు? అందరూ కుటీర పరిశ్రమలు పెట్టినట్టు కవ్వాలతో కిలుక్కుని రోజు తీసుకుని నెయ్యి అవన్నీ స్వామివారికి ఇవ్వడానికి టీటీడీ ఆహ్వానం ఇవ్వమనండి, ఖచ్చితంగా ఎంతమంది డొనేట్ చేస్తారో చూద్దాం. ఇది టీటీడీ ఆ ద్వారాలు తెరవకుండా ఇవాళ ఈ ప్రక్రియ ఒక ఎవ్రీ 6 monthsకి ఒక టెండర్ పిలిచే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా గత ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని డెకేడ్స్ బట్టి జరుగుతున్న కార్యక్రమం. దీనికి ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ అన్న బేస్ వాల్యూతో అంటే ఎస్ వాల్యూస్ని జస్టిఫై చేస్తూ ఈ 6 months టెన్యూర్లో వీడు పంపించిన ప్రతి కంటైనర్ని 3 శాంపుల్స్ని తీసుకుని టెస్ట్ చేస్తారు. ఈ ఎస్ వాల్యూస్ ఎప్పుడైతే మ్యాచ్ కాలేదో రిజెక్షన్ అనేది సర్వసాధారణ ప్రక్రియ. ప్రొజెక్ట్ అయిన కంటైనర్ తీసుకెళ్ళాడు 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చినా మళ్ళీ ఎస్ వాల్యూస్ కనుక మ్యాచ్ కాకపోతే ఇదే ప్రక్రియ. ఇవాళ వీళ్ళు దేశం మొత్తం మీద ఉన్న 14-16 రాష్ట్రాలు తిరిగి ఆ శాంపుల్స్ కలెక్షన్. ఇది 2018 టీటీడీ మినిట్స్ ఒకసారి చూడండి. ఈ 2018లో వాడు హర్ష అని వాడు ఏదైతే ఉన్నాడో ఇవాళ వీడు బోలేబాబు కింద పరివర్తన చెందాడు. ఇప్పుడు కొత్తగా నయాలు తయారు చేసే కంపెనీలు ఇవన్నీ కాదు కదా, మహా అయితే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పాల సంఘాలు చాలా మంది ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేసి ఓ డైరీ ఫామ్లో చేసే ప్రక్రియ ఉంటుంది. సో ఇవి మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి అదేంటది విజయ డైరీ ఉంది, ప్రైవేట్ వ్యవస్థ అయిన హెరిటేజ్ ఉంది. వీళ్ళు ఎప్పుడైనా సప్లై చేశారా? టెండర్ పార్టిసిపేషన్ ఉందో లేదో కనుక్కోండి. బికాస్ అంత వాల్యూమ్స్ ఇవాళ మీకు మార్కెట్లో ప్రతి వస్తువు కండామినేటెడ్ దొరుకుతుంది. స్వచ్ఛమైన నెయ్యి మీకు నాకు తెలిసింది ఆవు గేదె నెయ్యిలు కనుక మార్కెట్లో కొంటే ఏదైనా 1500-2000 తక్కువ ఉందండి ఎక్కడైనా. ఇప్పుడు ఈ రోజు దాకా మీరు మనందరం ఎగేసుకుని పొగేసుకుని మారుతున్నాం కదా, లాస్ట్ 10 years మనకి ఎక్కువ కూడా వద్దు, రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఏ రోజైనా 400 రూపాయలు దాటి నెయ్యి కేజీ కొన్నారేమో కనుక్కోండి. ఇవాళ మార్కెట్లో దొరుకుతున్న నెయ్యి కూడా మనం కొంటాం కదా సార్ ఇంట్లో, అదేమైనా స్వచ్ఛమైన నెయ్యి అని రాస్తూ ఉంటాడు. దానికి కొన్ని ఈక్వలెంట్ స్టేటసెస్ మెయింటైన్ చేస్తేనే కదా మార్కెట్లో ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ ఏదో పెట్టి మార్కెట్లో అమ్మడానికి వెసులుబాటు ఇస్తున్నారు కదా, కెమికల్ మిక్స్ లేకుండా ఏముండవు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది అంటే కండామినేటెడ్ నెయ్యి ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు కండామినేటెడ్ ఎస్టాబ్లిష్ చేస్తే మాట్లాడు. ఎందుకు ఇప్పుడు దేవదేవుని సన్నిధిలో తిరుపతి దగ్గర డబ్బుల కొదవలేదు కదా, అవును, ఎందుకు కంటామినేటెడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కెమికల్ నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నేను చెప్తాను పాల చుక్క కూడా లేదు అని అంటున్నారు. ఇప్పుడు పాల పౌడర్లతో కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసి అమ్ముతూ ఉంటారు సార్ మార్కెట్లో, అందులో పాలు లేవంటే నిజంగా ఉండవు. ఏం చేయగలుగుతుంది అంటే నేనేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా నిధులు ఇస్తున్నారు, అక్కడ నిధులకు కొదవలేదు. కొదవలేనప్పుడు ఈ నెయ్యి విషయంలో కల్తీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎస్పెషల్లీ ఆ సిట్ వైవి సుబ్బారెడ్డి హయాంలో దాని గురించి కొన్ని కామెంట్ చేసింది. మీరు ఎన్ని కామెంట్లు ఏం చేయండి సార్, ఆ చార్జ్ షీట్లు వాళ్ళని దోషుల కింద లేదా 3 పేర్లు పెట్టిన ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే ఈయన సుబ్బారెడ్డి గారి పేర్లు కానీ ఏమీ లేకుండా దాంట్లో జంతు కొవ్వు కలవలేదనేది ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ చార్జ్ షీట్లో నేను చదివిన దాంట్లో. తర్వాత కెమికల్ దానికి కలర్ కోసం అండ్ ఇన్ ద సేమ్ సినారియో దాని ఫ్లేవర్ కోసం ఇవన్నీ వాడారని కెమికల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే
అరెస్ట్ కూడా చేశారు కదా ఎవరన్నా జనరల్ మేనేజర్ని ఎవడో కమిషన్ కొట్టుపడ్డారు ఇవన్నీ. సార్ వాళ్ళని ఈ రోజు దాకా గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా ఒక అనుమానాస్పద సిచ్యువేషనే కదా. ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు ఏదైతే కాన్స్టిట్యూట్ చేస్తుందో ప్రభుత్వం, ఇప్పుడు గతంలో పార్థసారథి గారు ఇప్పుడున్న మంత్రి ఎన్టీఆర్ మినిస్టర్ కూడా ఈ 2018లో తీసుకున్న నిర్ణయం ఏంటి? వీళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు గేదెలు లేవు, ఎక్కడో పాలు కొంతమంది దగ్గర కలెక్ట్ చేస్తున్నారని చెప్పిందే కదా. చూసుకోమండి మినిట్స్. కానీ నా ప్రమేయం లేకుండా ఆళ్ళు డెసిషన్ తీసుకున్నారని మాట్లాడితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ ఈ ప్రాసెస్ అంతా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని వస్తుంది దగ్గర నిజంగా మార్కెట్లో ఏది దొరుకుతుందో అదే తీసుకెళ్ళి సప్లై చేస్తాడు. ఆ వాల్యూస్ జస్టిఫై అవుతున్నాయో చూస్తారు. లేదా స్పెసిఫిక్ గా మాకు ఆవు నెయ్యితోనే మేము దేవదేవుడి యొక్క ప్రసాదాలు చేస్తామని కనుక చెప్తే ఆవు నెయ్యి ఎవరెవరు సప్లై చేస్తారో దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచి దాంట్లో అప్పుడు దీంట్లో ఏదో కొవ్వు కలిసిందనో లేదా జంతు కొవ్వు ఇవన్నీ దగ్గర దీస్ ఆర్ ఆల్ అన్నెసరీ ఇష్యూస్ ని పాపప్ చేసుకుని వచ్చారు. ఇవాళ మీరు ఏ ప్రభుత్వం అయినా సరే 400 రూపాయలు దాటుకుందేమని ఫస్ట్ చెప్పమనండి. వీళ్ళే ప్రతి 6 months ఒక ట్రాన్స్పరెన్స్ పాలసీ. తర్వాత మీరు 2005 సంవత్సరంలో తిరుమల లడ్డుకి సంబంధించిన పేటెంట్ రైట్స్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చింది. పేటెంట్ రైట్స్కి సంబంధించిన దాంట్లో ఒకసారి అది గుడ్ చేయలేప్పుడు పేటెంట్ రైట్స్ ఇచ్చాం కాబట్టి దాన్ని నాణ్యతని వాల్యూస్ని జస్టిఫై చేస్తారన్నది ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేయకుండా ఉండదు కదా. ఏం సార్ ఉంటుందా ఉండదా? ఒక అతి తక్కువ పరిజ్ఞానంతో నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు పేటెంట్ రైట్స్ కొన్నిటికి ఇచ్చినప్పుడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో లేదో చెక్ చేస్తారో చేయరా అని అగ్రిగేట్ సంవత్సరంకో లేదా 5 సంవత్సరాలకో. 2005 నుంచి ఈ రోజు దాకా అంటే 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఒకసారి చూపించమనండి. పేటెంట్ రైట్స్ కి భంగం కలిగించేలా దీని నాణ్యత పడిపోయిందని చెప్పిన ఉదంతం మనకైతే లేదు కదా. మూడోది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో దాని మీద ఒక అపవాదు వేసిన తర్వాత ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరంలో గౌరవప్రదమైన సుప్రీంకోర్టు కూడా తీసుకున్న నిర్ణయం. దీని మీద ఫర్దర్ డిస్కషన్స్ ఎలాబరేట్ చేయకుండా ఒక అధికారులతో గణంతో సిట్ అండ్ సిబిఐ దీంతో ఇచ్చిన ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ లో జంతు కొవ్వు కలవలేదు అన్న దాని మీద కెమికల్ స్టాండర్డ్స్ మీద తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించమనండి. సిట్ ఇచ్చిన రిపోర్టు లేదా సిబిఐ అథారిటీస్ ఇచ్చిన రిపోర్ట్లో కెమికల్ వాల్యూస్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఉదాహరణకి సార్ మీరు నేను రోడ్డు మీద బజ్జీలు తింటూ ఉంటాం, అమ్మ అది చాలా కండమ్లేటెడ్ అలా నెయ్యి నూనె వాడుతున్నారని చెప్తాం. మీరు నేను 4-5 మానొచ్చు కానీ 95 మంది తింటున్నారు కదా. సో ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్లో సొసైటీలో జరుగుతున్న వాటికి పాల పౌడర్లతో తయారు చేస్తున్న పాల వస్తువుల్ని పాలకోవా అని చెప్పి అమ్ముతూ ఉంటారు. వీటికి ఫుడ్ అథారిటీస్ కానీ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ కానీ అప్రహెన్షన్స్ లేకుండా ఉన్నప్పుడు, లేదంటే అక్కడ ఒక సెట్ ఆఫ్ దీంట్లో ఒక 570 కోట్లు ఎంత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక టెస్టింగ్ ల్యాబ్లో ఒక ఎక్విప్మెంట్ కూడా కొన్నారండి టు జస్టిఫై ద శాంచుటీ ఆఫ్ రెస్పెక్ట్ టు ఘీ వాట్ ఈస్ బీన్ సప్లైడ్ అన్నది. సో ఈ చెక్స్ అండ్ బ్యారియర్స్ అన్ని రకరకాలుగా ఉన్న దగ్గర ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్లా జరుగుతుంది అన్న దగ్గర ప్రూవ్ చేయండి రా బాబు అంటే అది తప్పని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏముంది 6 నెలలకి టెండర్ వస్తుందా, ఆడికి 6 నెలల తర్వాత రామంటే ఆడు బోలే బాబా అయిపోతాడు, తర్వాత కూర్చోరా బాబా అవుతాడు, ఎల్లుండి నిలబడరా బాబా అనుకుని రోజుకో పేరు పెట్టుకున్నాడు, టెండర్లు ఆడే కొడుతున్నాడు కన్సాక్టివ్గా. సో ఇక్కడ సప్లైలో వాళ్ళకి అనుకున్న దగ్గర రిజెక్షన్ ప్రాసెస్లో కానీ దీంట్లో కానీ జస్టిఫికేషన్ కానప్పుడు ఇందులో కెమికల్ వాల్యూస్ అన్న దాని మీద ఇవాళ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎందుకు మొదలెట్టింది దేని మీద? జంతు కొవ్వు పదార్థాలు అన్న దాని మీద. జంతు కొవ్వు పదార్థాలు కాకపోతే కెమికల్స్ కాకపోతే దాంట్లో కలర్ కలుపుతున్నారు. ఏం సార్ ఇప్పుడు మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటాం, వాటితో కంపేర్ చేయలేం కదా తిరుమల లడ్డు. నేను అంటుంది అదే సార్, తిరుమల లడ్డు కంపేర్ చేయలేం. రోడ్డు మీద దొరికే నూనెతో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వాటితో కంపేర్ చేయలేము. ఇప్పుడు వాడు ఓన్లీ తిరుపతికే సప్లై చేయడానికి లడ్డూకు సెంటిమెంట్ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డుకు నార్త్ ఇండియన్స్ కూడా బాలాజీకా ప్రసాద్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన్ లో చూడండి కౌంట్ ఉంటుంది. అవును, ఇక్కడ మనకి సార్ ఒకటే నేను చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో మన ఎవరం కదా బీజేపీ ప్రతినిధి ఆయన పేరేంటంటే భానుప్రకాష్ రెడ్డి 24/7 అక్కడే ఉంటాడు కదా, కాళ్ళ మధ్యలో తిరుగుతున్నా. ఏ రోజైనా లడ్డూ నాణ్యత నేను ఒకసారి చెప్తాను, సాక్షి పేపర్లోనే లడ్డూ నాణ్యత మీద ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇప్పుడు 5వ తారీఖు అనుకుంటాను, 2023-22. సో ఆ టెన్యూర్లో సార్ నేను ఆ రోజు తిరుమలలో కోయిన్సిడెన్స్లో ఉన్నాను. జరిగింది ఏంటంటే సార్ లడ్డు ఉండక ప్రకారం కాకుండా అది కుప్పల్లా తీసి ఇస్తున్నాడు కవర్లో వేసి. నేను అడిగాను ఏంటి సార్ ఇది లడ్డు ఇదంటే కొంచెం పాకంలో తేడా ఉంది సార్ అని. కానీ నాకు ఆ టేస్ట్లో నేనైతే తేడా గమనించలేదు. ఆ రోజు అందరూ సీరియస్ అప్రహెన్షన్ ఏంటంటే లడ్డు కట్టకుండా అది బూందీ టైప్లో వస్తుంది అన్నదే మాట్లాడారు నాతో పాటు ఉన్న భక్తులందరూ. నేను లైన్ కూడా ఉన్నాను, నేను అది సాక్షిలో కూడా వచ్చింది ఆర్టికల్ చూడండి కావాలంటే 2022 5th ఇది డిసెంబర్ ఇప్పుడు. సో ఇవి మీరు మాట్లాడుతుంటే ఇందులో ఇవాళ మీరు కెమికల్ వాల్యూస్ ఉన్న కొత్త కోణం మీద రేపటి నుంచి ఫర్దర్ డిబేట్స్ ఎక్స్టెండ్ అవుతాయి. ఎందుకు? ఇది దేవదేవుడి యొక్క ప్రసాదం మీద ఎవరైనా సీరియస్ అప్రహెన్షన్స్ అన్న దగ్గర ఈ 5 సంవత్సరాలు ఎవరైనా వాయిస్ ఇచ్చాడా? తప్పేమో సార్. అయితే విశ్వ హిందూ పరిషత్ మనం పరిరక్షించడానికి ఉంది కదా, ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎవరు రాలేదా?
అయితే గౌరవ రాష్ట్రపతి గారు రాలేదా, గౌరవ ప్రధానమంత్రి గారు రాలేదా, గౌరవ హోంమంత్రి గారు రాలేదా, స్టేట్ చీఫ్ మినిస్టర్ లేదా, మంత్రి గణంలో ఎవరు వెళ్ళకుండా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రిస్టియన్ అనుకుందాం మళ్ళీ అనమాట. మిగిలిన అందరూ ఎంతమంది హిందువులు ఉన్నారు క్యాబినెట్లో? ఆ దేవదేవుడి మీరు నేనైనా చిన్న తేడా జరిగితే తట్టుకోగలమా సార్ అక్కడ? అంటే ఐడెంటిఫై చేయలేకపోయారేమో అంటారు. ఎలా సార్? హౌ ఇట్ కామ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం కాదు సార్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్లో ఎవడో ఒకటి పనికొచ్చినట్టు ఉండే అందరూ లంచగా ఉండలేనా? వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది అంటాం మాటకి. ఎవడో ఒకటి ఎక్కడో దగ్గర శాసనం లాంటి లేడా అని మనం. రామానాయుడు గారు మరి 5 సంవత్సరాలు ఎందుకు పసిగట్టలేకపోయారు? నిజంగా జంతువుల కొవ్వు ఆ సమయంలో కలిస్తే ఎవరు కూడా తిరుమల చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి వెళ్ళారు కదా సార్ 5 సంవత్సరాల టెన్యూర్ లో. ఎప్పుడు జరిగింది సార్? ఇప్పుడు మేము అదే మా క్వశ్చన్ ఏంటంటే గతంలో ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలోనే టెండర్లు మారుతుంటే వస్తుంటాయి. కానీ 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వాళ్ళందరినీ మార్చి చిన్న చిన్న వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళకి లంచాలు వచ్చేటువంటి వాళ్ళు ఇచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకొని ఆ రోజు ఇక్కడ టెండర్లన్నీ మార్చే కార్యక్రమం చేసింది వైసీపీ గవర్నమెంట్. మా బాధ అంతా ఏంటంటే ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్ 19 నుంచి 24 మే వరకు ఉన్నప్పుడు ఒక్కసారైనా కల్తీ జరిగిందని ఏమైనా మీరు అంటే లడ్డు నాణ్యత సరిగా లేదన్న కంప్లైంట్ ఏమన్నా చేశారా, ఏమైనా మాట్లాడారా అని అడుగుతున్నారు ప్రసాద్ గారు. 5 ఏళ్ళు మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదా అన్న? మీరు మాట్లాడారు కదా, ఎప్పుడు మాట్లాడారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ రోజు ఆ రోజు జరిగిన తంతు ఏదైతుందో 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి మాట్లాడిన సందర్భం ఉంది. రికార్డు చూపిస్తాం మేము. ఏదైతే మీరు శాస్త్రి గారు మీకేమన్నా అనిపించిందా? మీరు తిరుమల చాలా సార్లు విజిట్ చేసి ఉంటారు శాస్త్రి గారు. 19 to 24 మీకేమన్నా అనిపించిందా అంటే ఆ సందర్భంలో లడ్డు నాణ్యత గురించి? ఒక్క నిమిషం బ్రహ్మాండంగా అనిపించింది. బ్రహ్మాండంగా మామూలుగా కాదు. ఆళ్ళు పెడితే 5-6 రోజుల తర్వాత ఆ లడ్డు పడేసేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడు లడ్డు పడేయం. నా జీవితంలో నా 51 ఏళ్ల సంవత్సరాల్లో నా జీవితంలో నేను తిరుపతి చాలా వేల సార్లు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా మాదేంటంటే అది నేను చెప్పాను కదా, లడ్డు తీసుకుని ఎత్తి మీద పెట్టుకుంటాం. అది అపూర్వ రూపం, అది ఆయన అపరూపం, అది రూపం, ఆయన రూపం మహాప్రసాదం అనుకో. ప్రసాదం కాదండి, అది రూపం. ఆ రూపాన్ని ఇంటి దగ్గర తెచ్చుకుంటాం మనం. ధూప దీప నైవేద్యం అనేది చాలా, దాని యొక్క ప్రస్తావన చాలా ఉంది. ఆ నైవేద్యాల మీద ఒక పుస్తకం రాశారు ఆయన. 64 ప్రసాదాలు ఏ రకంగా తయారు చేస్తారనే దాని మీద ఒక పుస్తకం ఉంది. అప్పుడు తేడా అనిపించింది మీకు? అలాగాదండి, ఇది హిందువులకు సంబంధించిన విషయం. ఇది పూర్తిగా మనకు హిందువులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించిన విషయం. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. మనం ముస్లింలాగా మసీదులో ఏం జరిగింది, వాళ్ళు ఎలా పెడతారు, నీళ్లు ఎలా ఇస్తారు, అదేం డిస్కస్ చేయట్లేదు. క్రిస్టియన్ చర్చిలో ఎలా జరుగుతుందో అది మనం చర్చ్ డిస్కస్ చేయట్లా. అది వెళ్ళిపోతే నేను అందుకే చెప్పాను, దిక్కుమాలని ఎవడో బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్ అన్నాడు, రైట్ సైడ్ బంగ్లాదేశ్ అన్నాడు, మధ్యలో ఎండోమెంట్ యాక్ట్ అన్నాడు. హిందువులు అన్ని రకాలుగా నాశనం చేసి పారేసాడు. ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్లోజ్ చేస్తున్నాం శాస్త్రి గారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఏంది, ఇప్పుడు సిట్ విచారణ అయితే మీరు అనండి, దేవుడు సొమ్ము చాలా స్పష్టం. దేవుడు సొమ్ము అది. ప్రజల యొక్క 5 పైసలు వేసినా 10 రూపాయలు వేసినా ఆయన యొక్క 5 పైసలైనా 5 కోట్లతో సమానం, 5 కోట్లున్నా 500 కోట్లతో సమానం. వాళ్ళ యొక్క స్థితిగతిని బట్టి ఎంతో ధార్మికతతో, ఎంతో నమ్మకంతో, వాళ్ళు ఎంతో కష్టపడి, మనకి ఇంట్లో ఏం జరిగినా, మీకు ఒకటో చెప్తాను, మా ఇంట్లో ఏం జరిగినా ముందు తిరుపతి వెళ్ళిపోతాం. ఎందుకంటే మా అందరికీ దిక్కు లేనాడు, దేవుడే దిక్కు, మాకు ఆయనే దిక్కు. ఏం జరిగినా అక్కడికి వెళ్తాం. మీకు తెలిసినది, మీరు నన్ను 20 ఏళ్ళు ఢిల్లీలో చూశారు, ఎప్పుడు చూసినా తిరుపతి వెళ్తాను. ఎందుకంటే మాకు ఆ నమ్మకం చిన్నప్పటి నుంచి పెరుమాలని మా నాన్న ఆయన మెళ్ళ మీద వేసి తీసుకెళ్లాడు, కింద నుంచి నడుచుకుని తీసుకెళ్లేవాడు. దాని విలువ నాకు తెలుస్తుంది. ఆ మాట వినడం కూడా నాకు అసహ్యం. ఆ మాట వినడం ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కస్ చేస్తున్నాం టెలివిజన్ లో. నేను నేషనల్ టెలివిజన్ లో కూడా చెప్పాను ఇదే. అసలు డిస్కస్ చేయవలసిన ఎవరితో డిస్కస్ చేయట్లేదు, ఒక 8 మంది డిస్కస్ చేసుకుంటామా. చెప్పండి. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, దైవ భక్తులు ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది. నేను విన్న కాడికి వాళ్ళకి టైం లేక 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు కావచ్చు, బాబు ఎంతైనా పర్లేదు బాబు దర్శనం ఇప్పించండి, మేము వెయిట్ చేయని పరిస్థితిలో లేవు అనేటువంటి పరిస్థితులు చాలా చూసామండి. మేము ఎమ్మెల్యేగా మా దగ్గరికి లెటర్లకు వచ్చి
మాకు దర్శనం ఇప్పించండి అనేసి ఎంతో ఆ దేవదేవుని కలుసుకోవడం కోసం రికమెండేషన్ ఉద్యోగానికి ఏ విధంగా అయితే రికమెండేషన్ అంత రికమెండేషన్ జరిగేటువంటి పరిస్థితి ఒక వెంకటేశ్వర స్వామికి ఉంది. హిందువుల ప్రధానమంత్రి మోడీ గారు ముందే ఈ విషయం తెలుస్తాం, ఆయన ముందే పంచాయతీ జరగాలి, ఆయన మాట్లాడాలి, ఆయన ఈ విషయం తెలుసాలి, ఆయన ప్రధానమంత్రి తెలుస్తాడు, ప్రధానమంత్రి తెలిసే పరిస్థితి ఉంది, ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళాలి. ఇది మనోభావన కాదు, మా పూర్తి అవసరం అయితే ప్రాణత్యాగం చేస్తాం. తప్పే అవినీతే దాన్ని బయట పెట్టమని మేము కోరుతున్నాం. అవినీతి సార్, హిందూ మనోభావాలు గాయించడానికి మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి హక్కు వచ్చింది? ఏంటి మీకు మీ ముఖ్యమంత్రి గారికి హిందూ మనోభావాలు గాయించడానికి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? జంతువులు కొవ్వు కలవలేదు, దీని సమాధానం చెప్పమంటే అడ్వైన్స్ చేస్తా మాకెందుకు? ఏంది కల్తీ? కల్తీ అని మొదలెట్టారా మీరు? కల్తీ అని మొదలెడితే చెప్తాం 100 రకాలు నేను చెప్తా. ఏం మాట్లాడారండి మీరు? ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడే ఉండి ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవరండి మీకు పేటెంట్ రైట్స్ ఇస్తున్నారు? ఊరుకుంటున్నావనా? ఇప్పుడు కల్తీ నిజమే తెలియదు కదా. ఏంది ఏం తెచ్చారు? కొండంత ఎలకలు పట్టారు, అవి రత్నగిరి కొండ కింద తిరుగుతున్నాయి, ఏది అన్నవరం ప్రసాదం కింద తిరుగుతున్నాయి ఎలకలు, అవి కూడా పట్టుకోండి. ఒక్కొక్క ఎలక్కి 20 లక్షలు ఎత్తిసారు కదా గత ప్రభుత్వంలో. ఇంత తప్పు జరిగింది చెప్పండి. ఏడ తప్పు జరిగింది? ఒప్పుకోరండి, ఎవరు ఒప్పుకోలేదు. దేవదేవుడికి కాదండి, మీకు ఇంకా సింత సచ్చిన పులుపు సావలేదు అంటారు. మీరు సుప్రీంకోర్టు ఎంత గడ్డెడుతుంది రేపాయలుండో, అప్పుడైనా సిగ్గుపడి సమాధానం చెప్పండి ప్రజలకి. తప్పు జరిగిందని నాకు అర్థం కాదు. ఏంది మీరు ఉడుకుపడే ఎవరైనా ఉలికిపడేది? హిందువులు ఏంటో చూపిస్తారు ఒక్కొక్కడు. అది హిందువులు హెడ్ క్వార్టర్స్. వైసీపీ పార్టీకి వక్తాస్పదంగా రాకండి మీరు. ఎలానే వైసీపీ వక్త చేయండి? హిందూ పుట్టుకు పట్టలేదా మీరు? ఎందుకు పుట్టుకు పట్టి ఏం మాట్లాడుతున్నారు? నేను అర్థం ఉందా మీకు? రికమెండేషన్ లెటర్లు ఇస్తారా దేవుని దర్శించుకోవడానికి? కాదండి, ఏం మాట్లాడతారు? తల తోక లేకుండా ఎత్తిరిందంటే దూర కట్టేసి బ్యాచ్ మీరు. తల తోక ఏముండదా? వైసీపీ పార్టీ చర్యలు వైసీపీ ఏంటంటే బాబాయ్, తిరుమల దేవస్థానానికి సంబంధించింది. తిరుమల తిరుపతి లడ్డు కాకినట్టు వైసీపీ ఏంటి చేస్తుంది? ఇచ్చారు కదా 2 సంవత్సరాల దగ్గర ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నారు? చార్జ్ షీట్ లో పేరు పెట్టుకోవడం రాదు. మీకు అలవాటు కదా, ఓటుకు నోటికేసిన మీ నాయకుడు పేరే లేకుండా చేసుకున్నారు కదా, అది అలవాటు అయిపోయింది. అలవాటు పడిన ప్రాణాలకు ఎలా ఉంటుంది? ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ ఏంటి చేస్తుంది? ఎవరు మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి అక్కడ? హిందూ ధార్మిక సంస్థలు అవి. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏ ఉంటాయి? ఎండోమెంట్ యాక్ట్ అలాగే నేను కూడా చెప్తా. ఇద్దరు పంతులు కొట్టుకుంటే ఈ వైపు చేర్చమన్నాడు. ఈ నెయ్యి చెత్త చెదరలు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పలేదు. ఎండోమెంట్ యాక్ట్ చదువుకున్నాండి. ఇద్దరు పంతులు కొండ మీద కొట్టుకుంటే తమ్ములు ఎడవడానికి మాత్రం ఈ ఉంటాడు అక్కడ. రోజు అక్కడ కూర్చొని పీఠాధిపతిలో కూర్చోడానికి కాదు అక్కడ. తెలుసుకోండి ఫస్ట్. మీరు అరే ఏంటి వస్తారు సార్? తిరుమల గురించి మాట్లాడే వైసీపీ నాకు అర్థం కాదు. ఉండదు కదా, ఇప్పుడు బీఆర్ ఉండదు కదా, ఏం చేస్తాను కనుక్కోండి. ఆ గవర్నమెంట్ ఇష్టం అంటే ఆ నాయకుడు ఇష్టం ఉంటే ఆ ఇష్టంతో ఏం మాట్లాడండి. సరే ఎవరైనా మిమ్మల్ని ఎన్నుకోరా మీ నియోజకవర్గంలో? ప్రజా జీవితంలో లేనట్టున్నారు. సమయం ముగుస్తుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, జీవీఆర్ శాస్త్రి గారు, రామానాయుడు గారు. మొత్తానికి రెహానా ఒకటైతే క్లియర్, ఈ సిట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది కానీ అది మధ్య మార్గం. అటు సిబిఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఫుల్ వెర్షన్ చెప్పట్లా. ఎవరు కూడా ఇది మేం చెప్పిందే కరెక్ట్ అని చెప్తున్నారు. బట్ ఇది ఇట్స్ ఇంట్రీమ్ రిపోర్ట్, ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకటి మాత్రం ఖాయం, తిరుమల ప్రసాదం అయితే పరమ పవిత్రం. తిరుమల లడ్డు అయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దానికైతే ఉన్నారు. అది పవిత్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. దానికి ఖర్చుకు వెనకాడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ లడ్డు ధర అవసరమైతే 5 రూపాయలు పెంచండి, నష్టమేం లేదు. టీటీడీ దగ్గర బోలెడు నిధులు కూడా ఉన్నాయి. లడ్డు అయితే కల్తీగా కూడా కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలైనా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓకే భరత్. డేనిలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.